లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళకి లక్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది అనుకుంటాం మనం. హార్డ్ వర్క్, లక్ ఎన్నున్నా వాళ్ళకి రైట్ టైంకి రైట్ ప్లేస్లో రైట్ ఆపర్చునిటీ దొరికింది అంటే వాళ్ళ సక్సెస్కి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికింది, అందుకని సక్సెస్ అయ్యారు. ఆ 100లో 99 మందికి అవకాశాలు దొరకవు, ఒక్కళ్ళకే దొరుకుద్ది. అలా అని ఆ 99 మంది ఫెయిల్యూర్స్ కాదు, క్యాపబిలిటీ వాళ్ళకి లేనట్టు కాదు. వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది, కానీ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరకలేదు అంతే. సో అందుకని అవకాశం దొరికేదాకా గివప్ ఇవ్వకండి. మీ దగ్గర ఓపిక ఉన్నంత వరకు, మీ నెత్తి మీద రెస్పాన్సిబిలిటీలు ఉన్నంత వరకు ట్రై చేయటం ఆపకండి. సో సక్సెస్కి రీజన్ హార్డ్ వర్క్తో పాటు అవకాశం, అది దొరికేదాకా వదిలిపెట్టకండి. నీ వాలెట్ ఏంటి ఎలా ఉంది? ఇంకెలా ఉంటుంది? అసలు ఈ రోజుల్లో ఫోటోలు పెట్టుకోవడానికి వాలెట్లో స్పేసులు లేకుండా పోయింది. ఏంటిది? ఏంటేంటి నా ఫోటో? నువ్వు ఎప్పుడు వాలెట్ చూసినా నన్నే చూస్తావు, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, అదొక ఎమోషన్. వాలెట్లో వైఫ్ ఫోటో ఉంచుకోవాలి తెలుసా? పీడకల పద్దాకల పీడిస్తా ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? పీడకల్ని గుర్తు రాకూడదని నా ఫోటో పెట్టా. వ్యాలెట్లో ఈ ఫోటోలు, కార్డులు ఎవరు వాడుతున్నావు? అందరూ ఫోన్ పేలు, యాపిల్ పేలే కదా. డెవలప్ అవ్వు జాను, డెవలప్ అవ్వు. ఇంకా ఏంటిది? ఏంటి ఫోన్తో ముసిముసి నవ్వులు? ముసిముసి నవ్వులు కాదు, నా ఫోన్ నా ఫేస్ డిటెక్ట్ చేయట్లేదు. ఎందుకు చేస్తుంది? నా ఫోన్లో నీ ఫేస్ ఏంటి? ఏం చేయాలి? ఏంటి నువ్వే అన్నావు ఈ రోజులో అంతా ఫోన్ పే, గూగుల్ పే అన్నావు కదా. టెక్నాలజీ, నేను కూడా టెక్నాలజీకి తగ్గ డెవలప్ అయ్యా. ఎంజాయ్. ఇంకెప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా నా ఫేసే వస్తుంది ఫస్ట్, అదే యాడ్ చేయాలి. టెక్నాలజీ ఏంట్రా పడట్లేదు, అలా అలా వెళ్ళిపోతున్నాడు నత్తెళ్ళినట్టు. పడతాడా? పడ్డా. పడతాడా? పడ్డా. పళ్ళ పళ్ళ పడతాడా? అలా నక్కల్లాగా చూడటం ఆపి రండి ఇద్దరు. తారా ఈడు అక్కడ నా వెనక గోతికాడు నక్క అయ్యాడు. ఈ ఐసు కట్టడం, పడ్డాక పడటం ఏంటి నాకు ఈ కర్మ? పడకుండా అలా ఎలా వెళ్ళిపోతున్నాడు. నేను కూడా వచ్చేసా బన్ను, దాన్ని కూడా. ఏం పడ్డావా? లేదు, కింద స్నో పడింది, పోలు మీద స్నో పడలేదు ఏంటా అని చూస్తున్నా. నువ్వు బాధ ఇంతే కావాలా? పక్కనోడు ఎప్పుడు పడతాడా అని చూస్తే ముందు మనం పడతాం కావాలా. నువ్వు రారా. నువ్వు పడ్డావని నాకు అర్థమైంది. పక్కనోడు ఎప్పుడు పడతాడా అని ఎదురు చూడకూడదు, మనం పడకుండా వస్తున్నాం లేదా అన్నది చూసుకోవాలి. రా. పోయినసారి నేను వీళ్ళింటికి పూజకి వెళ్ళినప్పుడు అరిటాకులో భోజనం పెట్టారు, క్లీనింగ్ చాలా కష్టమైంది. నెక్స్ట్ మంత్ మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం ప్లేట్ లో అరిటాకు వేసి సర్కిల్ లాగా కట్ చేసి అలా భోజనం పెడదాం. కానీ నాకు ఇంకో ఐడియా వచ్చింది. అసలు నేను చెప్పింది విన్నావా లేదా? ఏంటి గ్యాప్ ఇచ్చావు? నేనేం చెప్పాను మొత్తం మళ్ళీ చెప్పు. అదే అరిటాకుతో కొరుతాను అదేగా. కానీ నేను చెప్పేది ఏ రోజు నువ్వు వినవు కదా, నువ్వు అసలు మారవా? ఇదిగో నేను ఎలాగో పూజకి వెళ్తున్నాను. పూజకి వెళ్తుంటే అందరూ ఫ్లవర్స్, ఫ్రూట్స్ పట్టుకొస్తున్నారు. నేను అందుకని కొత్తగా ఉంటుందని చెప్పేసి నైవేద్యంలా ఉంటుంది, అలా ఒట్టి చేతితో వెళ్ళినట్టు ఉండదు, కానీ రవ్వ కేసు అలా చేసుకెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఒక పని చేయాలి. గ్యాప్ ఇచ్చావు కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ రిపీట్ చేయమంటావు. నువ్వేం చెప్పావు? అంతేగా, మొత్తాన్ని కాల్ చేశాను, రెడీగా పెట్టా. నేనేం చెప్పానో కాదు, కానీ దీని తర్వాత నేనేం చెప్పబోతున్నానో చెప్పు. ఇగ్నోర్ చేయటము, రికార్డ్ చేయటము కాకుండా చెప్పింది వినాలని మాత్రం ఏ రోజు ఉండదే. నువ్వు అసలు మారవు. ఇంకా మారు. ఎందుకంటే ఏం మారాలి? మారే కదా.